సమాచారం అందిస్తారు. ఓం గారు, మొత్తానికి చూసుకుంటే ఇందులో మరి హేమ మాట్లాడిన దాని ప్రకారం కనుక చూసుకుంటే చాలా పరివర్తన చెందినట్లే కనిపిస్తున్నారు హేమ గారు. మొత్తానికి ఆవిడ ఒప్పుకున్నట్లే కనిపిస్తుంది, ఆవిడ యొక్క ఫేస్ ఫీలింగ్స్ కానీ ఆవిడ మాట్లాడిన విధానం కానీ. ఏమంటారు ఓం గారు? యాక్చువల్గా రాజు గారు, ఈరోజు కరెక్ట్గా వారం రోజుల క్రితం ఇదే సమయంలో తెలుగు మీడియానే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ గురించి విశేషమైనటువంటి ప్రచారం జరిగింది. కానీ కరెక్ట్గా వారం రోజులు తిరిగేసరికి మనం చూస్తే ఒక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు నుంచి రకరకాలమైనటువంటి వార్తలు వస్తున్నాయి, ఖండనలు వస్తున్నాయి, లేకపోతే సపోర్ట్ చేసే వాళ్ళు వస్తున్నారు. వీళ్లే కాదు, వీళ్ళ వెనకాల ఇంకొంతమంది సూత్రధారులు ఉన్నారని వస్తున్నారు. పొలిటికల్ పార్టీస్ సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నారు. అలాగే ఓన్లీ రేవ్ పార్టీనే కాదు, అక్కడ బుక్కీస్ ఉన్నారు. అలాగే ఏంటంటే ఒక రకమైనటువంటి క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో, ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ విపరీతమైనటువంటి ఇవైతే ఇది బుక్కీస్ కారణంగా కొంత జరిగింది అంటున్నారు లావాదేవీలు. అలాగే సెక్స్ రాకెట్ ఉందన్నారు. సినిమా వాళ్ళు, రాజకీయ రంగానికి చెందిన వాళ్ళు, పారిశ్రామికవేత్తలు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పారు. కానీ రాజుగారు, ఈరోజు విస్పష్టంగా మనం చూస్తే కనుక ఇవాళ 8 మంది బెంగళూరులో అక్కడ పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పుడు రాత్రి దాదాపుగా 9 గంటలు అవుతుంది. ఒక్క హేమ విషయం తప్పితే మిగిలిన వాళ్ళ విషయాలు ఏవి కూడా మనకి ఇంతవరకు సమాచారం రాలేదు. అంటే హేమ అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని, కొద్ది జ్వరంగా ఇబ్బంది పడుతున్నానని, కాబట్టి నేను ఇప్పుడు రాలేను, ఇమీడియట్గా నాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఒక లేఖ పంపించింది అని చెప్తున్నారు. సరే, హేమ సంగతి పక్కన పెడితే మిగిలిన 7 సంగతి ఏమిటి? వాళ్ళు అసలు హాజరయ్యారా లేదా? హాజరు కాకపోతే అసలు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించి బెంగళూరు పోలీసులు కూడా ఎలాంటి సమాచారాన్ని కూడా మీడియాకి ఇవ్వకపోవడం అన్నది కూడా ఒక ఆలోచించాల్సిన విషయం. అంటే నిదానంగా ఈ కేసుని నీరు కారుస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా రాకపోలేదు. ఎందుకంటే ఈ రోజున ఇప్పుడు ఇందాక మనం ప్లే చేసిన ఏదైతే హేమకు సంబంధించిన వీడియో విషయానికి వస్తే, యాక్చువల్గా అది కరోనా టైంలో ఆవిడ ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఒక మాటలు మాట్లాడుతూ, అంటే ఆ లైవ్లో కొందరు ప్రశ్నలు అడుగుతుంటారు, సమాధానాలు చెప్తుంటారు. ఆ సందర్భంలో ఆవిడ మాట్లాడిన మాటలన్నీ ముందు వెనక అంశాలను కట్ చేసి, అంటే కరెక్ట్గా ఈరోజు ఈ సందర్భానికి సరిపోయేట్టుగా, ఏంటంటే తప్పులు చేయకపోవడానికి మనమేం దేవుళ్ళం కాదు, తప్పులు చేయడం అనేది మనుషులకి సహజం. అయితే ఒక అబద్ధం వాడితే దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సి ఉంటుంది. కాబట్టి 99.9% అబద్ధాలు ఆడకుండా ఉంటే బెటరు అని ఒకానొక సందర్భంలో హేమ చెప్పిన దాన్ని ఈరోజు దీనికి లింక్ చేసి దాన్ని కూడా విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, పోలీసులు, బెంగళూరు పోలీసులు ఇప్పటిదాకా ఆ రోజు హేమ ఉంది, మేము ఆవిడ్ని అంటే ఆవిడ రక్త పరీక్షలు తీసుకున్నాము, ఆవిడకి టెస్ట్ చేయించాము, తర్వాత వదిలిపెట్టాము అని చెప్పి వెంటనే ఫోటోని రిలీజ్ చేసిన పోలీసులు ఈ రోజున ఈ 8 మంది గురించి అసలు ఎందుకు మాట్లాడలేదు అన్నది ఒక ప్రశ్న ఉంది. అలాగే అరెస్ట్ అయిన 5గురికి సంబంధించి మాత్రము కొంత యాక్టివ్గా వర్క్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ 5గురివి అకౌంట్స్ సీజ్ చేశారు. అందులో పర్టికులర్గా A1గా ఉన్నటువంటి లంకపల్లి వాసు ఎవరైతే ఉన్నారో అతని బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ మొత్తం వచ్చిందని తెలుస్తోంది. దానికి ఎలాంటి సోర్సెస్, ఎక్కడెక్కడి నుంచి ఆ అమౌంట్ వచ్చింది, అతని అకౌంట్లో పడింది అన్న దాని మీద కూడా విచారణ చేశారు. కానీ ఓవరాల్గా ఏదో సంథింగ్ ఫిషీ అన్నదైతే మాత్రం అర్థమవుతుంది రాజుగారు.